సో ఈవెంట్స్లో బ్యాడ్ థింగ్ ఏంటి అంటే అండి, ఆ సౌండ్ కట్టుపక్క నుంచి ఏం మాట్లాడుతున్నారు అనేది వినబడదు. ఏం చేసినా నవ్వుతాను అంతే. కానీ ఇంటికి వెళ్ళాక చూసుకుంటే చీ వీడిది అన్నాడా నేను దీనికి నవ్వానా అని. నిజం, నిజం. అక్కడ వినపడదు ఓకే. నాకు. నేను అందుకే ఇంట్రో చెప్పేటప్పుడు ఎందుకు అంత హైగా అరుస్తావని ఎదురుగా ఫస్ట్ లైన్లో కూర్చుని వాళ్ళు అందరూ అడుగుతారు కదా, నాకు ఆ సౌండ్కి, ఆడియన్స్ సౌండ్కి వినిపించదు. నా సౌండే నాకు వినిపించదు. రీసెంట్గా అయింది కూడా, నాకు ఆయన మాట్లాడింది తెలీదు స్టేజ్ మీద. శివాజీ గారు. ఓకే. ఓకే. నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళాక చూసుకున్నా యూట్యూబ్ ఆన్ చేసి. ఆయన చెప్పాడు ఏదో, నవ్వాను నేను అంతే. అక్కడ వరకు వినపడింది నాకు. బాగున్నావమ్మా, బాగా చేసావు, చీరలో పద్ధతిగా ఉన్నావు, అక్కడ వరకు ఓకే. సో నెక్స్ట్ ఆ రోజు అనిల్ రావిపూడి గారు గెస్ట్గా వచ్చారు. సో ఆయనకేం ఇంట్రో చెప్పాలన్న దాని మీద నా మైండ్ లోపల నడుస్తుంది. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగాలి ఈ అమ్మాయి, దీనికి ఆన్సర్ చెప్పేస్తున్నాను మీ మైండ్లో ఎలా అయితే ట్రూ. రన్ అవుతుందో, సో నాకు కూడా నెక్స్ట్ ఆయనకి ఏం ఇంట్రో చెప్పాలి అనే దాని మీద నా మైండ్ ఉన్నింది. సో నాకు అది తెలీదు. ఆయన ఏదో అన్నారు, తప్పైతే అన్నారు అన్నదైతే అర్థమైంది, అటుపక్క నుంచి అరిచారని. కానీ ఇంటికి వెళ్ళాక తెలిసింది, ఓహో ఇది ఈయన అన్నారు, ఇది జరిగింది అని. సో అట్లా.